నమస్తే వెల్కమ్ టు 10 మార్క్స్. సెప్టెంబర్ అన్నారు. సెప్టెంబర్ పోయి 6 మంత్స్ అయింది. మళ్ళీ మార్చ్ లో మొదలెడతామన్నారు. మార్చ్ సగం అయిపోయింది కానీ సినిమా మొదలయ్యే ఛాన్స్ మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా అసలు మొదలయ్యేది ఎప్పుడు? స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో భారీ బడ్జెట్ తో చరణ్ బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కబోతోన్న సినిమా సెప్టెంబర్ లో స్టార్ట్ అన్నారు. సెప్టెంబర్ పోయి మార్చి వచ్చింది. ఈ మార్చిలో మొదలవుతుందని 16వ తేదీ అఫీషియల్ గా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అవుతుందని టాక్ నడిచింది. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే సినిమా స్టార్ట్ కాదు కదా, ఇంకా లేట్ అయ్యేలా కనిపిస్తోంది. అయితే అదిగో ఇదిగో అంటూ 6 నెలల నుంచి ఓపెనింగ్ పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్న టీం మార్చిలో కూడా సినిమాని మొదలు పెట్టేలా కనిపించడం లేదు. దీనికి తోడు సినిమా ఇంకా లేట్ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే హీరోయిన్ గా జాన్వీతో పాటు స్టార్ క్యాస్ట్ ఫిక్స్ చేసి ప్రీ ప్రొడక్షన్ చేస్తున్న సినిమా స్టార్ట్ అయ్యేదానిపై మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు టీం. నిజానికి మార్చిలో స్టార్ట్ చేసి మే నుంచి రెగ్యులర్ షూట్ కి వెళ్దామని ప్లాన్ చేసింది టీం. అయితే ఆ ప్లాన్ కూడా వర్కౌట్ కాక సినిమా మరింత లేట్ అవుతోంది. మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి బుచ్చిబాబు ప్లాన్ చేసిన ఈ సినిమా మ్యాసివ్ స్కేల్ లో తెరకెక్కబోతోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్, ఆడిషన్స్ ఫుల్ స్పీడ్ లో జరుగుతున్నాయి. ఉత్తరాంధ్ర యాస, అక్కడి పరిస్థితుల నేపథ్యంలోనే ఈ సినిమా ఉండబోతోందని, సినిమాని న్యాచురల్ గా తీయడానికి, రియల్ ఫీల్ రావడానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి ఇంత టైం తీసుకుంటున్నట్టు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ బుచ్చిబాబు. అయితే ఫ్యాన్స్ మాత్రం సంవత్సరం నుంచి సినిమా స్టార్ట్ అయ్యేదెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. చరణ్ ఆల్రెడీ గేమ్ చేంజర్ తో బిజీగా ఉన్నారు. మరి ఈ సినిమా కంప్లీట్ అయ్యాక గానీ బుచ్చిబాబు సినిమా స్టార్ట్ అవదేమో అనుకుంటున్నారు జనాలు. నాని సైలెంట్ గా సినిమాలు ఓకే చేసేస్తున్నారు. మొన్నీ మధ్యే కొత్త సినిమా అనౌన్స్ చేసిన నాని మరో సినిమాని అనౌన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. అసలు అనౌన్స్మెంట్ కూడా లేని ఈ సినిమాకి అప్పుడే టైటిల్ కూడా ఫిక్స్ అయిపోయింది. మరి ఎల్లమ్మగా రాబోతున్న నాని ఈసారి ఆడియన్స్ కి ఏ అవతారాన్ని చూపించబోతున్నారు? ఎక్స్పెరిమెంట్స్ చేయడంలో ఎప్పుడూ రెడీగా ఉండే నాని ఈసారి కూడా అదే జోష్ ని చూపిస్తున్నారు. ఎప్పటికప్పుడు సినిమాకి కొంచెమైనా లుక్ చేంజ్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించే నాని ఈసారి సరికొత్త అవతారంలో కనిపించడానికి రెడీ అవుతున్నారు. దసరాలో మాస్ అవతారాన్ని చూసి సర్ప్రైజ్ అయిన ఫ్యాన్స్ కి ఎల్లమ్మలో ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా కనిపించడానికి ప్లాన్ చేస్తున్నారు నాని. సరిపోదా శనివారం సినిమా రిలీజ్ అవ్వకముందే సుజిత్ తో సినిమా అనౌన్స్ చేశారు. ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకి కూడా వెళ్లకముందే బలగం మూవీ డైరెక్టర్ వేణుతో సినిమా లైన్ లో పెట్టేసుకున్నారు. నాని, వేణు కాంబినేషన్ లో దిల్ రాజు ప్రొడక్షన్ లో తెరకెక్కాల్సిన ఈ సినిమా టైటిల్ ఎల్లమ్మ అని ఫిక్స్ చేసినట్టు దిల్ రాజు పబ్లిక్ గానే చెప్పారు. అసలు టైటిలే ఇంత నేటివ్ గా ఉంటే సినిమా ఇంకే రేంజ్ లో ఉంటుందా అంటూ చర్చ జరుగుతోంది. నాని ఎల్లమ్మ షూటింగ్ కి ఇంకా చాలా టైం పట్టేలా కనిపిస్తోంది. వేణుతో సినిమా మీద ఇంట్రెస్ట్ చూపించిన నాని వేణుకి ఆఫర్ ఇచ్చారు. అయితే ఈ సినిమా అప్పుడే స్టార్ట్ అయ్యేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఆగస్టులో సరిపోదా శనివారం రిలీజ్ ఉంది. ఆ తర్వాత సుజిత్ సినిమా ఉంది. ఈ సినిమాలు అయ్యాకే ఎల్లమ్మ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం నాని హీరోగా, ఎస్జే సూర్య విలన్ గా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా డివివి బ్యానర్ లో తెరకెక్కుతున్న సరిపోదా శనివారం సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు నాని. సంథింగ్ డిఫరెంట్ స్టోరీతో రాబోతున్న ఈ సినిమా ఆగస్టు 29న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతోంది. సింపుల్ స్టోరీస్ తోనే లైటర్ వేలో కథలు చెప్పే శేఖర్ కమ్ముల ఈసారి మాత్రం సీరియస్ సబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నారు. రియల్ ఇన్సిడెంట్ కి దగ్గరగా, ఆడియన్స్ కి కనెక్టెడ్ గా సినిమాలు చేసే శేఖర్ ఈసారి కుబేరగా ధనుష్ తో కొత్త ఫార్మెట్ లో వెళ్తున్నారు. ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన ఇంట్రెస్టింగ్ మూవీ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. అసలు ఈ కాంబినేషన్ స్పెషల్ అని జనాలు ఫీల్ అవుతుంటే లేటెస్ట్ గా రిలీజ్ అయిన పోస్టర్ తో సినిమా మీద నెక్స్ట్ లెవెల్ క్యూరియాసిటీ క్రియేట్ అవుతోంది జనాల్లో. ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కుబేరగా టైటిల్ ఫిక్స్ చేసుకుంది. కుబేరా టైటిల్ లో పెద్ద ఇంట్రెస్టింగ్ విషయం ఏం కనిపించకపోవచ్చు కానీ ఆ టైటిల్ ప్లేస్మెంట్, ధనుష్ లుక్ చూస్తే సినిమాలో ఇంటెన్సిటీ కనిపిస్తోంది. కుబేరుడి దగ్గర డబ్బు లేకుండా నిల్చుని ఉన్న ధనుష్ ఫోటో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. కొత్త వాళ్లతో ప్రయోగాలు చేసే శేఖర్ కమ్ముల లవ్ స్టోరీల నుంచి రూట్ మార్చి కొత్తగా ఏం చూపిస్తున్నారో, అసలు ఇలాంటి సబ్జెక్ట్ ని శేఖర్ ఎలా డీల్ చేస్తాడా అన్న ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది జనాల్లో. ఇప్పటివరకైతే లైటర్ వేలో సినిమాలు చేసిన శేఖర్ కమ్ముల ఈసారి మాత్రం రూట్ మార్చారు. లీడర్లో తప్పించి ఇంత సీరియస్ సబ్జెక్ట్ ని చేయలేదు శేఖర్. ఆనంద్, లవ్ స్టోరీ, ఫిదా ఇలాంటి సినిమాల్లో కోర్ లవ్ స్టోరీస్ ని చూపించారు. ఎట్ ద సేమ్ టైం సోషల్ ఇంట్రెస్ట్ ఉన్న మెసేజ్ ఇచ్చారు.
ఈ సినిమాలో స్పెషల్ రోల్లో నాగార్జునతో పాటు హీరోయిన్ గా రష్మిక నటిస్తోంది. ఎప్పుడూ వైలెన్స్ జోలికెళ్లని శేఖర్ కమ్ముల ఈసారి ధనుష్ తో ఎలాంటి యాక్షన్ చేయిస్తారో, నాగార్జున క్యారెక్టర్ ఏంటో, తన జానర్ మార్చి చేస్తున్న కుబేరా ఎలా ఆడియన్స్ ముందుకొస్తుందో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. పూజా హెగ్డే తెలుగులో కమిట్ అయిన సినిమాలు కొన్ని క్యాన్సిల్ అయ్యాయి. తమిళ్లో సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. బాలీవుడ్ లో బిజీ అవుదామనుకుంటే అక్కడ కూడా సక్సెస్ కొట్టలేకపోయింది. దాంతో పూజా హెగ్డే కెరీర్ క్లోజ్ అయినట్లే అనుకున్నారు. అంతేకాదు, సినిమాలు లేక దాదాపు సంవత్సరం పాటు ఖాళీగా ఉంది. ఇది చిన్న బ్రేక్ మాత్రమే. సినిమాలు లైన్ లో ఉన్నాయంటూ కొత్త సినిమా అనౌన్స్ చేసింది పూజా హెగ్డే. స్టార్ హీరోలతో వరుస పెట్టి సినిమాలు చేసి టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన పూజా హెగ్డే మొన్నటి వరకు సినిమాలు లేక ఖాళీగా ఉంది. సంవత్సరం నుంచి సినిమా అప్డేట్స్, రిలీజ్లు లేకపోవడం, కొత్త సినిమా అనౌన్స్మెంట్ ఏదీ ఇవ్వలేదు పూజ. కిసీకా భాయ్ కిసీకి జాన్ మూవీ ఫ్లాప్ అవడంతో అటు సౌత్ నార్త్ తో ఐరన్ లెగ్ అనిపించుకుంది పూజ. అయితే పూజ మళ్లీ ఇప్పుడు పికప్ అవుతోంది. వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తోంది. పూజా హెగ్డే కొత్త సినిమా అనౌన్స్ చేసింది. సునీల్ శెట్టి కొడుకు అహాన్ శెట్టి హీరోగా సాజిద్ నడియాడ్వాలాతో సంకీ సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది పూజ. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా 2025 ఫిబ్రవరి 14న వ్యాలంటైన్ డేకి రిలీజ్ చేస్తున్నట్టు రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేసింది టీం. బాలీవుడ్ హీరోయిన్ అయినా కూడా సౌత్ లో వచ్చిన ఛాన్సులతోనే స్టార్ హీరోయిన్ అయింది పూజా హెగ్డే. 2020లో వచ్చిన అలవైకుంఠపురం తర్వాత రిలీజ్ అయిన సినిమాలు ఫ్లాప్ అయి, కమిట్ అయిన సినిమాలు క్యాన్సిల్ అయి, సడన్ గా అవకాశాలు తగ్గిపోయి సినిమాల కోసం వెతుక్కోవాల్సి వచ్చింది పూజాకి. అయితే మొన్న మధ్య తన బర్త్డే రోజు షాహిద్ కపూర్ తో కొత్త సినిమాకు సంబంధించి ఫోటోలు షేర్ చేసింది పూజ. పూజా హెగ్డే షాహిద్ జంటగా మలయాళ డైరెక్టర్ రోషన్ ఆండ్రూస్ డైరెక్షన్ లో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న దేవా సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయింది. మరి ఈ రెండు సినిమాలు సక్సెస్ అయితే మళ్లీ ఆఫర్లతో బిజీ అవొచ్చని ఈ సినిమాల మీదే ఆశ పెట్టుకుంది పూజా హెగ్డే. సక్సెస్ సెలబ్రేషన్స్ లో గామి భీమా. హైదరాబాద్ లో షూట్ చేస్తున్న రజనీకాంత్, పేరు మార్చుకున్న సాయి ధరమ్ తేజ్, ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసిన సంజయ్ లీలా బన్సాలి. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూసేద్దాం. ఈ శుక్రవారం రిలీజ్ అయిన భీమా సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో బిజీగా ఉంది. గోపీచంద్ హీరోగా, హర్ష కాంబినేషన్ లో రిలీజ్ అయిన ఈ ఫ్యాంటసీ యాక్షన్ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో సక్సెస్ ని మీడియాతో షేర్ చేసుకుంది టీం. విశ్వక్ సేన్, చాందని లీడ్ రోల్స్ లో, విద్యాధర డైరెక్షన్ లో శివరాత్రి రోజు రిలీజ్ అయి ఫస్ట్ డేనే దాదాపు 10 కోట్లు రాబట్టి మంచి టాక్ సంపాదించుకున్న గామి కూడా సక్సెస్ జోష్ ని సెలబ్రేట్ చేసుకుంది. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మరోసారి పేరు మార్చుకున్నారు. సాయి ధరమ్ తేజ్ ని తన తల్లి పేరు కలిసొచ్చేలా సాయి దుర్గా తేజ్ గా మార్చుకున్నారు. అంతేకాదు, విజయ్ దుర్గా ప్రొడక్షన్స్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేశారు. రజనీకాంత్ హైదరాబాద్ లో షూటింగ్ చేస్తున్నారు. జ్ఞానవేల్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న వెట్రియన్ సినిమాకు సంబంధించి షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చారు రజనీకాంత్. రామ్ గోపాల్ వర్మ శబతం ప్రెస్ మీట్ జరిగింది. వ్యూహం తర్వాత థియేటర్లో రిలీజ్ చేస్తానన్న శబతం ఓటీటీలో రిలీజ్ చేశారు రామ్ గోపాల్ వర్మ. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలి ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ హీరామండి నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది. కార్తిక్ ఆర్యన్ తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ మూవీ భూల్ భులయ్యా 3 స్టార్ట్ చేసినట్టు పోస్ట్ పెట్టారు. భూల్ భులయ్యా 2 బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో 3 పనుల్ని స్పీడప్ చేసింది టీం. అర్జున్ అంబటి, చైతన్యరావు హీరోలుగా, రవిశంకర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా తెప్ప సముద్రం. సతీష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ని అల్లరి నరేష్ లాంచ్ చేశారు. కళ్యాణ్ కృష్ణ ప్రొడ్యూసర్ గా, నవీన్ గాంధీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా లంబసింగి. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 15న థియేటర్లలోకి వస్తోంది. రైజింగ్ హ్యాండ్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న సినిమా సీతారాం చిత్రాలు. నాగ శశిధర్ రెడ్డి డైరెక్టర్ గా పరిచయం అవుతున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు మారుతి. సో వ్యూయర్స్, చూసారు కదా, ఇది ఇవాల్టి 10 Max. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై బై.